బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు అయితే డే 2 ఇన్ షిరిడి వ్లాగ్ మీరు చూస్తున్నారు. మార్నింగ్ మార్నింగ్ మేము అందరం రెడీ అయిపోతున్నాము. మేము ఆల్రెడీ అక్కడ ఉన్న టూరిస్ట్ వాళ్ళలోనే ఒకటి మేము బుక్ చేసేసుకున్నాము. శృతి టూరిజం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడే పక్కనే. అక్కడ మేము బుక్ చేసేసుకున్నాం అనమాట. ఏంటంటే మనిషికి వచ్చి 300 అలా ప్యాకేజీ పడింది. 3 ప్లేసెస్ చూపిస్తానన్నారనమాట. ఏంటంటే ఒకటి ముక్తిధాన్, ఇంకొకటి త్రయంబకేశ్వరం, ఇంకొకటి పంచవటి అనమాట. ఈరోజు మేము ఆ 3 తిరిగిపోతున్నాము. కాకపోతే మీరు ఏంటంటే ఈ వ్లాగ్లో 2 ప్లేసెసే చూస్తారు, ఎందుకంటే చాలా పెద్దది అయిపోతుంది వ్లాగ్. అందుకే నేను దాన్ని 2 పార్ట్స్గా పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మీరు ఒకటి ముక్తిధాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రయంబకేశ్వరం మాత్రం చూస్తారనమాట. నెక్స్ట్ వ్లాగ్లో పంచవటి చూపిస్తాను. చాలా పెద్ద వ్లాగ్, ఎందుకంటే పంచవటిలో 19 టెంపుల్స్ తిప్పారు. పంచవటి అనే అన్నారు కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఓన్లీ రాముడికి సంబంధించిన ప్లేస్ మాత్రమే, అది చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే నేను పిల్లల్ని ఇలా సింపుల్గా రెడీ చేసేసాను అనమాట. కాటన్ అవుట్ఫిట్స్ వేసాను, ఎందుకంటే తిరగడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. అయినా సరే మా చిన్నది చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట మీకు. భక్త నివాస్ అనమాట, సాయి భక్త నివాస్. చాలా పెద్దగా ఉంది చూసారా. ఇంకా మేము ఇక్కడ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇదేంటంటే శ్రీ శృతిక టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇదే మేము ఇక్కడ చూసారా చాలామంది ఉన్నారు. ఆయనే అనమాట మమ్మల్ని పంపిస్తున్నారనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకుని ఇదిగోనండి ఇదే ఇంకా వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయిపోయామన్నమాట. వ్యాన్ ఇచ్చారు, దాంట్లో ఒక 20 మెంబర్స్ పట్టారు అంతే. 20 మెంబర్స్ ఉంటుందంతే. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది బయట అనమాట, శ్రీ సాయి భక్త నివాస్ బయట. చూసారా మన తెలుగు హోటల్స్ ఎన్ని ఉన్నాయో, అసలు చాలా చాలా ఉన్నాయి. మన షిరిడి వెళ్తే మాత్రం కంఫర్టబుల్గా ఫుడ్ తినొచ్చు, కానీ మన ఆంధ్ర సైడ్ తిన్నట్టు ఉండదు. కానీ పర్వాలేదు, ఆంధ్ర హోటల్స్ కనపడుతున్నాయని ఒక ఆనందం ఉంటుంది మనకి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామంది చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తారంట. సాయిబాబా భక్తులు వీళ్ళందరూ ఇక్కడ ఊరేగిస్తున్నారు. అలా నడుచుకుంటూ వస్తారంట. చాలా 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 దూరం నుంచి వస్తారంట. చూడండి ఎంత పెద్ద గ్రూప్గా వచ్చారో, చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఇంకా వీడియో తీసుకున్నాను. చూడండి ఎంతమంది ఉన్నారో. మనకి ముక్తిధాన్ వెళ్ళడానికి మన షిరిడి నుంచి, అంటే మనం ఉన్న ప్లేస్ సాయి భక్త నివాస్ నుంచి మనకి 1.5 hours పడుతుందన్నమాట. మా చిన్నది డ్రెస్ చేంజ్ చేసేసింది చూసారా, ఎందుకంటే వామిటింగ్ చేసుకుందనమాట. ఇంకొంచెం వామిటింగ్స్ చేసుకుని పడుకుంది. ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాను అనమాట. నేనైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా చిన్నదానికి మాత్రం 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు తెలుసు ఇది బస్సు పడదు అస్సలు, దీనికి బస్సు అనేదే పడదనమాట. అందుకనే అదే వ్యాన్ కూడా పడట్లేదు. ఇంకా ముక్తిధానికి వెళ్ళిపోయాము. అక్కడ ఏంటంటే ఫుల్ రిస్ట్రిక్షన్ అనమాట, అస్సలు వీడియో తీయకూడదు. ఫుడ్ చూసేసి విజిల్ వేసేస్తారనమాట. అందుకే ఇంకా నేను ఏంటంటే మా ఆయన ఏం చేశారంటే, వీడియో నాకు కొంచెం తీసి పెట్టు అంటే ఫోన్ జేబులో పెట్టుకున్నారు. ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకా స్వామి నారాయణ, శ్రీ స్వామి నారాయణ అండి, వెంకటేశ్వర స్వామి. వరుణ దేవుడు, వరుణ దేవుడు, వరుణ దేవుడు. బద్రీ ఇంకా ఆ
అవి మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని నేను ఆ వీడియో వాయిస్ అనేది ఉంచేసాను. ఎందుకంటే అది మనకు మామూలుగానే తెలుగు సరిగ్గా రాదు. దాంట్లో హిందీలో ఉందనమాట. అందుకే మా ఆయన చదువుతున్నాడు, ఇంకా అలాగే ఉంచేసాననమాట. అదే కాదు, ఇంకా అక్కడైతే శివ గుళ్ళు మన ఇండియాలో ఎన్నున్నాయో ఆ ప్లేస్లన్నీ ఒక రూమ్లో పెట్టారనమాట. అది వీడియో తీయడం కుదరలేదు. అదైతే అసలు అల్టిమేట్ ఉంది. చాలా 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 బాగుంది. అదైతే నాకు నచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫుడ్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది అనమాట. అందుకే అక్కడ ఒక ప్లేస్లో ఆపారు. అక్కడ ఫుడ్ తినేసాము. తినేసి మళ్ళీ త్రయంబకేశ్వరానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. వెంటనే మన ముక్తిదార్ నుంచి త్రయంబకేశ్వరానికి వచ్చేసి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. ఇంకా దగ్గరకు వచ్చేసాం చూడండి. ఇంకా కొంచెం త్రయంబకేశ్వరానికి దగ్గరగా వచ్చే కొద్దిగా పెద్ద పెద్ద కొండలు అట్లా కనిపిస్తున్నాయి. చాలా చాలా అసలు స్టార్ట్ అవ్వడమే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మనకి మంచి గాలి, వెదర్ అది చాలా 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 బాగుంది. నాకు చాలా నచ్చేసింది. త్రయంబకేశ్వరం పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా షిరిడీ వెళ్తే మాత్రం కంపల్సరీగా త్రయంబకేశ్వరం వెళ్ళడం మాత్రం మిస్ చేయకండి. అది చాలా ఓల్డ్ టెంపుల్. దాన్ని కొంచెం కూడా రీమోడల్ కానీ ఏది చేయలేదు. ఎలా కట్టారో అలాగే ఉంచారనమాట. చాలా నాకు బాగా అనిపించింది. ఇక్కడ చూసారా, అక్కడ ఒక గుడి ఉంది. పెద్ద కొండపైన చిన్న రాయిలాగా ఉండి అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట. అదే మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా ఏంటంటే అక్కడ కూడా నేను ఏమంత వీడియో తీయలేదు, కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్లు అనేవి తీసి మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ మేము ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో, ఎంతెంత తీసుకున్నామో మీకు అంతా వేరేగా నేను ఇంకొక వీడియో తీస్తాను. ఇదండి, వచ్చేసాం ఇంకా త్రయంబకేశ్వర టెంపుల్కి వచ్చేసాం కదా. అయితే ఏంటంటే మనమంట షిరిడీలో కంటే ఇంకా అక్కడ చుట్టుపక్కల షాపింగ్ కంటే త్రయంబకేశ్వరంలో 60-50% చాలా తక్కువగా ఉంటాయంట కాస్ట్లు. మాకు తెలియదు, అందుకనే నేను ఇక్కడ షాపింగ్ చేయలేదు. కానీ కొంచెం కొంచెం చూసాము. మాకు తెలియదు అసలు, ఫస్ట్ షాపింగ్ ఇక్కడ చూసాం కాబట్టి ఇంకా షిరిడీలో తక్కువగా ఉంటాయేమో అనుకున్నాము. కానీ మీరు కనుక త్రయంబకేశ్వరం వెళ్తే మాత్రం ఇక్కడే షాపింగ్ చేయండి. చాలా చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయంట. హ్యాండ్ బ్యాగ్లు అవి 100 రూపీస్, బ్యాంగిల్స్ అయితే చాలా చాలా వెరైటీలు 200-300 అలాగా. అంటే బయట 600-700 అలా సీజెడ్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ 200కి అలా వస్తాయంట. మీరు మాత్రం త్రయంబకేశ్వరంలో కన్ఫామ్గా షాపింగ్ చేయండి. మాకైతే కుదరలేదు, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది. త్రయంబకేశ్వరంలోనే మాకు 4-4:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా మేము పంచవటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇక్కడ లైన్లో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అయినా సరే ఇక్కడ తక్కువ కనిపిస్తున్నారు, కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారంటే మనకు తెలియదు అంతమంది జనాలు ఉంటారని చెప్పేసి. ఉంటారని కాదు తెలిసేది, ఎంతమంది వచ్చినా వెంటనే దర్శనం అయిపోతుంది. చాలా ఏంటంటే వస్తూనే ఉంటారనమాట టెంపుల్. చూసారా, వస్తూనే ఉంటారు. అంత రష్గా ఉంటుందంట టెంపుల్ ఎప్పుడు. కానీ జనాలు తెలియదంట ఎంతమంది ఉన్నారని చెప్పి, కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు. అసలు నాకైతే నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇది మాత్రం త్రయంబకేశ్వరం చూసారా, ఆ ఆర్కిటెక్చర్ నాకు చాలా బాగా అనిపించింది. అందుకే నేను అసలు ఈ వీడియో ఏం తీయలేదు. ఇదంతా మా చెల్లి, మా మరిది గారు నా కోసం తీశారనమాట. నేను మాత్రం పీస్ఫుల్గా దర్శనం చేసేసుకున్నాను. నా కోసం మా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. వీడియో తీసుకుంటా నేను యూట్యూబ్లో ఇలా పెడతాను అని చెప్పిన చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అంతే, నెక్స్ట్ వ్లాగ్లో మీకు పంచవటి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్, కామెంట్. గుడ్ నైట్.